హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీన్ని టేస్ట్ విషయానికి వస్తే అల్టిమేట్ అండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక పచ్చి బంగాళదుంపను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న పొట్టుని తీసేయండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలాగే ఇలాగ మొత్తం పీల్ చేసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చిప్స్ చేసుకునేది ఏమైనా ఉంటే సన్నగా తురిమేసుకోండి. లేదు అనుకుంటే చాకుతోనే మీకు ఎంత సన్నగా కోసుకోవడానికి వీలుంటుందో అంత సన్నగా కోసేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని వీటిని కలర్ మారకుండా ఉండటం కోసం నీటిలో వేసుకోండి. ఒక బౌల్లో కొంచెం నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళల్లో వేసేయండి ముక్కల్ని. అలాగే నేను ఈలోపు అయితే స్టవ్ పైన ఒక పావు లీటర్ వరకు నీళ్ళని అయితే బాగా తెచ్చుకున్నాను. అలా బాగా మరిగించుకున్న నీళ్ళల్లో ఈ ముందుగా మన బంగాళదుంప చిప్స్లా చేసుకున్నాం కదా, వాటిని వేసేయండి. వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు మైదా, ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఇక్కడ నేను మైదా గోధుమ పిండి 2 వాడుకున్నాను కదా, మీకు నచ్చిన పిండి ఒకటే కూడా వాడుకోవచ్చు. ఇలా నూనెను కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి. కాస్త స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీనిని కూడా ఒక సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ మరొక బౌల్లో కాస్త గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకోండి. ఆ నీళ్ళల్లో ఒక 2 గుప్పల వరకు మిల్ మేకర్స్ని వేసుకోండి. మిల్ మేకర్స్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఈ వేడి నీటిలో ఉంచేస్తే మనకి మిల్ మేకర్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయండి. మనం వేసుకునే మిల్ మేకర్స్ డబల్ అవుతాయి. వాటిని మళ్ళీ అందులో నుంచి వేడి నీటిలో నుంచి తీసేసి రన్నింగ్ వాటర్లో వేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది. మరీ మెత్తగా మ్యాష్ అయిపోకూడదు. సో అందుకని కాస్త కూలింగ్ వాటర్లో, నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్ అంటే నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసేసి ఈ విధంగా నీళ్ళని అంతటిని పిండేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీళ్ళని అంతటిని పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. అలాగే ఇలా ఈ వీటిని అయితే కనుక మనం మిల్ మేకర్స్ని రెడీ చేసుకున్నాం కదండి, మిల్ మేకర్స్ని ఒకవేళ మ్యాష్ చేసుకుంటే మ్యాష్ చేసుకోండి. లేదు అనుకుంటే మిక్సీ జార్లో పల్స్ మోడ్లో ఇచ్చుకుంటే మనకి బాగా మెత్తగా మ్యాష్ అయిపోద్ది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మిల్ మేకర్స్ చాలా ఈజీగానే మ్యాష్ చేసేసుకోవచ్చు, కాస్త స్మూత్గానే ఉంటాయి కదండి. ఇలా అన్ని రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా మ్యాష్ చేసేసి సైడ్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని పాన్ వేడైనాక అందులో 1 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకునే నూనె వేడైన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసుకోండి. ఈ రెండింటిని చిట్టపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసేసి దానిని కూడా కాసంత దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు మనం వేసుకునే తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ తురుముని వేసేయండి. వేసేసి దీనిని కూడా బాగా ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అదొకలాంటి స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ వేసుకునేది కూర కారం కాబట్టి నేను పసుపు అవేమీ వేసుకోవట్లేదు. నార్మల్ కారం వేసుకున్నట్టయితే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు వాటిని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మొత్తం బాగా వీటినంతా ఈ స్పైసెస్ అంతా బాగా పట్టేంత వరకు అటు ఇటు కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోండి. కాసేపట్లోనే మనకి ఈ స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోతాయి. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును వేసేసి కొత్తిమీర తరుగు కూడా దాంట్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసేసి ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే రెడీ అవ్వాలి స్టఫింగ్ అనేది.
కాస్త ప్రాసెస్ పెద్దదైనా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అప్పుడప్పుడు ట్రై చేయండి. అలాగే ఈలోపు అయితే పిండి చూసుకుంటే బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరీ పెద్దదిగా కాకుండా కొంచెం పిండిని కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి పల్చగా రోల్ చేసుకోకూడదండి, కాస్తంత మందంగానే ఉండాలి. ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా మనము వేడి నీటిలో పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు. ఆ బంగాళదుంప ముక్కల్ని వేడి నీటిలో నుంచి తీసేయండి. తీసేసి క్లాత్లో ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఆ నీళ్ళు తడినంతటిని తీసేయండి. తీసేసినాక చపాతీ పైన నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అంతా అమర్చేయండి. మీకు ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి, బాగుంటుంది. అలాగే నెక్స్ట్ అయితే మనం మిల్ మేకర్స్తో రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కూడా దీనిపైన అంతా స్ప్రెడ్ చేసేయండి. మరి చివరి వరకు కాకుండా మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి ఈ స్టఫింగ్ అనేది. నెక్స్ట్ పైనుంచి ఎక్స్ట్రా టేస్ట్ కోసం టమాటా కెచప్ వేసుకుంటున్నాను. ఒకవేళ టమాటా కెచప్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే పైనుంచి చీజ్ స్లైసెస్ ఉంటే స్లైసెస్, లేదు అంటే మజ్రెల్లా చీజ్ ఉంటుంది కదండి, అదైతే ఇంకా బాగుంటుంది. అది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా చీజ్ని కూడా వేసేసి చుట్టూ ఏంటంటే మైదా పిండిని అప్లై చేశానండి. మైదా పిండిని కాస్తంత కలుపుకొని దానిని మొత్తం చుట్టూరా చేసుకుంటే స్టిక్ అయిపోద్ది. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేయండి. ఇలా రోల్ చేసేసి మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఈలోపే మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పైన కొంచెం నూనె వేసుకొని ఈ నూనెని మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని వేసేయండి. వేసేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా దీన్ని అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. లేదు ఇంత ఆయిల్తో మాకు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అదే విధంగా కాస్త లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లోన వరకు మనకు అన్నీ కుక్ అయినవే, కానీ ఇంకా మంచిగా మెల్ట్ అవ్వాలి అంటే ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి, తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ టేస్టింగ్ టైం టూ యమ్మీ అండి. ట్రై చేయండి, అప్పుడప్పుడు మరీ కాకపోయినా ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.